I guess really myself Satish Kumar Damarla, basically from Machipatnam. What about you? Let us introduce first. After you, yes, from Ashwardhan. From Markapur. Sudarshan. రావచ్చు కదా ఖాళీగా మీరు ఎందుకు అంత ఇంకా చదువుతాం ఓకే హిమ తిరుపతి హిమ తిరుపతి నుంచి నేను వచ్చా ఆసిఫ్ మదనపల్లి మీరు టార్గెట్ ఎక్కడ మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు ఫస్ట్ వన్ బై వన్ ఫ్యాకల్టీ ఒక్కొక్కరు ఒక పాయింట్ చెప్పండి మీ అందరూ జాయిన్ చేశారు అందుకే వచ్చావా సిఆర్సీఎంఏ కూడా మీ అందరూ జాయిన్ చేశారని వచ్చావా మరి ఏమని సెర్చ్ చేసావు గూగుల్లో అంటే ఇప్పుడు నేను చెప్తాను టార్గెట్ ఎక్కడ నేను చూస్ చేసుకోవాలనే పాయింట్ ఇది ఫస్ట్ పాయింట్ గమనించి అన్లిమిటెడ్ యాక్సెస్ బేసిక్ గా మనం ఎప్పుడైనా సరే వేరే కాలేజెస్ జాయిన్ అయితే మనం క్లాస్ మిస్ అయితే క్లాస్ మిస్ అయినట్టే మళ్ళీ మనం సార్ అడిగినా అంత ఎఫెక్టివ్ గా చెప్పడు రికార్డెడ్ క్లాసెస్ ఉండవు ఇక్కడ నేను సిఏ చదివిన స్టూడెంట్నే నేను విజయవాడ గ్రూప్లో చదివాను అక్కడ వాళ్ళ క్లాస్ చెప్తారు బాగా కానీ రికార్డెడ్ క్లాసెస్ కానీ ఒకవేళ మనం ఆప్షన్ అయితే తర్వాత మనం కంటిన్యూషన్ కానీ మిస్ అవుతుంది ఇక్కడ మీకు ఆ ఫెసిలిటీ ఉంది సో ఇన్ కేస్ మీరు మిస్ అయినా రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి అలా అని చెప్పి డైలీ మిస్ అవుతాం సార్ తర్వాత నుంచి మీ క్లాసెస్ ఉందామంటే అవ్వదు ఓకేనా అది ఇన్ కేస్ మీకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో హెల్త్ బాగున్నప్పుడు చూసుకోవాలనుకుంటే అప్పుడు అన్ని క్లాసెస్ ఉంటాయి అండ్ ఎవ్రీ వీకెండ్ ఎగ్జామ్స్ ఉంటాయి రీసెంట్గా ఎవరి వచ్చి మ్యాథ్స్ ఎంతమంది బాగా స్కోర్ చేస్తారో నేను జస్ట్ ఎవ్రీ ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ప్రతి ఒక్కరు ఆ సబ్జెక్ట్లో బాగా ఎక్స్పర్టైజ్ అవుతుంది మీరు కోచింగ్ అయితే వస్తున్నారు సో మీరు ఎంత బాగా వాళ్ళని యూజ్ చేసుకుంటే మీరు అంత బాగా ఉపయోగపడతారు అందరికీ చెప్పేది ఒకటి టీచర్ అయినా అసలు ఎక్కువ మార్కులు అసలు తక్కువ మార్కులు ఎందుకు వస్తాయి నేను తీసుకునేది క్యూటీ సబ్జెక్ట్ నాకు ఇంట్రాక్షన్ బాగా ఇంపార్టెంట్ మీరు నాకు ఇంట్రాక్ట్ అయితే మీకు సబ్జెక్ట్ అంత బాగా అర్థమవుతుంది మాట్లాడండి ఫ్రీగా మాట్లాడండి బాగా గుడ్ లిజనర్స్ ఇప్పుడు క్యాల్సి ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం మీకు రివిజన్ క్లాసెస్ ఉంటాయి ఫైనల్ వన్స్ సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది చివరిలో మళ్ళీ రివిజన్ క్లాసెస్ ఉంటాయి ఇక్కడ మీకు ఇంకేమైనా అర్థం కాకపోయినా రివిజన్ క్లాసెస్లో ఇక్కడ బాగా తెలిసి అర్థం చేసుకోవచ్చు ఇందుకు మీరు టార్గెట్ ఎక్కడైనా చూస్ చేసుకోవాలి అసలు మెయిన్ బెస్ట్ థింగ్ ఏంటంటే రికార్డెడ్ క్లాసెస్ అసలు మనకి ఎక్కడ దొరకదు యూట్యూబ్లో ఎక్కడైనా అరకొరగా దొరుకుతాయి కానీ అక్కడక్కడ సీక్వెన్స్ దొరుకుతాయి కానీ ఒక సీక్వెన్స్లో ఎక్కడా దొరకవు మనం అది మనం టార్గెట్ ఎక్కడ ప్రొవైడ్ చేస్తుంది నా పేరు చెప్పాను కదా నా పేరేంటి మీరు మాట్లాడారు ఇంతే నాకు లాస్ట్ డైలీ వచ్చేది ఆఫ్లైన్ ఇంతేనా మీలో మ్యాథ్స్ అంటే మాకు ఫేవరెట్ సబ్జెక్ట్ సార్ అన్న చేతులు సార్
నువ్వా? నాకు మ్యాథ్స్ అంటే అసలు చిరాకు సార్ అన్న దగ్గర 100లో ఒక 50 to 60% కనీసం మ్యాథ్స్ అని హేట్ చేసే ఉంటారు. ఎందుకు మ్యాథ్స్ అయితే హేటింగ్ చేస్తాం? అర్థం చేసుకుంటాక మ్యాథ్స్ అనేది బేసిక్ ఒక సబ్జెక్ట్ కాదు, ఇట్స్ ఎ గేమ్. అయితే మనం ఆడుకోవాలి, లేకపోతే మనతో ఆడుకుంటుంది, ఏదో ఒకటి. మ్యాథ్స్ ఎప్పుడైనా సరే మనం ఎంత బాగా ఆడితే అంత బాగా స్కోర్ చేయొచ్చు. ఇది 10th ఇంటర్ అయిపోయింది కదా, మ్యాథ్స్ ఇప్పుడు దాకా మనకు అసలు ఎప్పుడు అర్థం కాలేదు సార్ అన్నారు కదా. అంటే ఫ్యాకల్టీ సరిగ్గా చెప్పలేక, మీకు సరిగ్గా అర్థం కాక. ఉమ్, ఎందుకు పెట్టలేదు వేడు? అవసరం కదా, సబ్జెక్ట్ అవసరం ఉంటే నేను నేర్చుకుంటాను. మరి పాస్ అవ్వాలి కదా. ఇంటర్ బైపీసీ, మరి బైపీసీ నుంచి సిఏ. ఓకే, పర్లేదు కూర్చో మాట. అంటే ఎవరైనా సజెషన్ వాళ్ళు వచ్చావా, నీ ఓన్గా మీ బాగా వేసింది బైపీసీ సిఏ? మ్యాథ్స్ కొంచెం కష్టం అని అనిపిస్తుంది, కానీ మీకు ఫిజిక్స్ లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ కవర్ చేసుకోవచ్చు. అది. నేను కంప్లీట్ గా కామర్స్ ఫస్ట్ నుంచి, ఎంఈసీ తర్వాత సిఏ, తర్వాత ఎంబీఏ. నాకు 10% వచ్చింది. మిగతా వాళ్ళందరూ ఎంఈసీ, ఎంపీసీ, ఇంగ్లీష్, సిఈసి, ఎంపీసీ, అన్ని బ్యాచ్లు కవర్ అయిపోయింది. బైపీసీ, ఎంపీసీ, ఎంఈసీ, సిఈసి, ఇంకా మొత్తం కవర్. హెచ్ఈసీ వెళ్ళారు ఎవరు? ఆన్లైన్ లో మన కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు అడుగుతారు. ఓకే, సో ఫస్ట్ వర్క్ వచ్చారు, మ్యాథ్స్ అంటున్నారు, మా హిస్టరీ మొత్తం అడుగుతున్నారు. అది కూడా ఈవినింగ్ 6 o'clock 5 o'clock పెట్టారు. మార్నింగ్ ఆల్రెడీ ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నాం. మీరు చెప్పండి, మీకు మ్యాథ్స్ మార్నింగ్ అయితే బెటరా, ఈవినింగ్ అయితే బెటరా? వై వై ఎందుకు? ఉమ్. మీలో ఒక 5 మందిలో నలుగురు మా మ్యాథ్స్ అంటే ఇష్టం లేదు సార్ అని చెప్పారు కదా. ఇట్స్ మై ప్రామిస్, ఈ 60 days అయ్యేసరికి మ్యాథ్స్ మా ఫేవరెట్ సబ్జెక్ట్ సార్, మ్యాథ్స్ మీరు స్కోర్ చేస్తాం సార్ అని చెప్పించే బడ్జెట్ మ్యాథ్స్. నేను మీకు లాగా మ్యాథ్స్ అంటే ఇష్టపడిన స్టూడెంట్ని ఉన్నప్పుడు. ఇక ఒక 50-60 తర్వాత ఇక అబకాస్ జాయిన్ అయ్యాను, అలా అలా అవుతుంది. ఎవరికైనా ఉందా కాన్ఫిడెన్స్? చెప్పు. లేదా సార్, నేను రాంగ్ ప్రూవ్ చేస్తాను, అది నా గ్యారెంటీ. సరే, ఫస్ట్ వచ్చి సిలబస్ లో వెళ్ళిపోతారా సార్ అని అడుగుతారా? ఇప్పుడు చాప్టర్ స్టార్ట్ చేసి అడుగుతారా?